ప్రజాప్రతినిధులని ఇంకా సర్కార్ని అకౌంటబుల్, ట్రాన్స్పరెంట్ అండ్ డెమోక్రటిక్గా ఉంచే ప్రజల పనిలో ఎన్జిఓలు మనకి కీలకమైన పాత్ర పోషించి మనకు హెల్ప్ చేస్తాయి. మనకు ఆర్టీఐ హక్కు ఎట్లా వచ్చింది? మన రైట్స్ ఏమన్నా భంగం జరిగితే కోర్టులలో మనం పోవడానికి మనకి హెల్ప్ చేసేది ఎవరు? ఇట్లా మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మన రైట్స్ని దృఢపరచడానికి, మనకు న్యాయం జరిగేలాగా చూసుకోవడానికి, మనకు హెల్ప్ చేయడానికి ఎన్జిఓలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. కానీ ఇట్లా మనకు హెల్ప్ చేయాలి అంటే, ఇదంతా చేయాలి అంటే ఎన్జిఓలు స్వాభావికంగా ఆపోజిషన్ లాగా ఉంటాయి గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ ఏమో మన సైడ్ తీసుకోకుండా ఎన్జిఓలకు హెల్ప్ చేయకుండా ఆపోజిషన్ ఎట్లయితే డిస్ట్రాయ్ చేయడానికి చూస్తుందో ఎన్జిఓలని ఇంకా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చేస్తుంది, చేస్తూనే ఉంటుంది ఇట్లా. అందుకే మన డెమోక్రసీని డిఫెండ్ చేసుకోవడానికి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా అసలుకి ఎన్జిఓల జోలికి వస్తే గవర్నమెంట్లకి వాళ్ళ ఓట్లు పోతాయి అన్న విషయాన్ని మనం తెలియజేయాలి. దాని తర్వాత ఎన్జిఓలు మనకు హెల్ప్ చేస్తాయి, కానీ ఎన్జిఓలకు కూడా మనం హెల్ప్ చేయాలి కదా. వాళ్ళకి శ్రమ, వస్తు, ధన రూపంలో మనకి వీలైనంత వాళ్ళకి సాయం చేయాలి. లెట్ us be worthy descendants of our great ancestors. Let us become gods. జై హింద్.